తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. సమ్మర్ హాలిడేస్ ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గత 2 వారాల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో టీటీడీ అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. బయట క్యూ లైన్ల దగ్గర అదనంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ కేంద్రాలకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపుతున్నారు అధికారులు. భక్తులకు ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు అన్నప్రసాదం ఇస్తున్నారో స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులు టీటీడీకి సహకరించి ఓపికగా శ్రీవారిని దర్శించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వేసవి సెలవులు 10 రోజుల్లో ముగియనుండటం, వీకెండ్ కావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. తిరుమలలోని ఆలయ పరిసరాలు, గదులు, కేటాయించే సీఆర్ఓ, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఉచిత సర్వదర్శనం భక్తులకు 24 గంటల టైం పడుతోంది. టైం స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటలు, 300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 71,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల 3.42 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల వీకెండ్లో భక్తుల సంఖ్య 90,000కు పైగా ఉండగా మిగిలిన రోజుల్లో 70,000 నుంచి 80,000 మధ్య ఉంటుంది. తిరుమల మొత్తం కూడా భక్తులతో నిండిపోయిందని చెప్పొచ్చు. దాదాపు లక్ష మంది భక్తులు ఉన్నారు. క్యూ లైన్స్ దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. బట్ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా వెయిట్ చేయండి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా చేపిస్తున్నాము. అలానే అందరూ కూడా క్యూ లైన్లో ఉండే వాళ్ళకి అన్నప్రసాదాలు కానీ, అలానే మిల్క్ కానీ, మిగతా బెవరేజెస్ కూడా ఎప్పటికప్పుడే అందుతున్నాయి. అందరూ కూడా హెచ్ఓడీల నుంచి అందరూ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఫీల్డ్లో ఉండి అన్ని ఫుడ్ కౌంటర్లో కూడా వాళ్ళ భక్తులకి అందించేటట్టు ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా మీరు చూశారు ఇప్పుడు అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా, అలానే మనకి శ్రీవారి సేవకులు కూడా, అలానే మిగతా స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ కూడా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఎవరికి కూడా ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. టీటీడీ అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటుందని